అవుట్ ఆఫ్ ద బాక్స్. జ్యోతి గారు కూడా ఆన్సర్ చెప్పొచ్చు. సో మనం సౌత్ ఫిలిం ఇండస్ట్రీలో ఉన్నాం, తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో ఉన్నాం. మన ఇండస్ట్రీ గురించి తాప్సీ పన్ను రీసెంట్గా ఒక మీడియా ఇంటర్వ్యూలో ఫిలిం మేకర్స్కి, ఎస్పెషల్లీ సౌత్ ఫిలిం మేకర్స్కి నావెల్ అబ్సెషన్ ఎక్కువ ఉంటుంది, ప్యాడెడ్ బ్రాస్ పెట్టుకోమని చాలా ప్రెజరైజ్ చేస్తుంటారు, నన్ను చాలా విసిగించారు సౌత్ ఫిల్మ్ మేకర్స్ అని కామెంట్ చేశారు. దీని మీద మన ఇండస్ట్రీలో అలాంటి విసిగింపు, హరాస్మెంట్ ఏమైనా ఉంటుందా? మీరు చెప్పండి. నేనా అంటే మనిషికి థాట్ మారిపోతుంది. మీలా నేను ఉండలేను, నాలా మీరు ఉండలేరు. ఈ పక్క ఈ బంచ్లో కూర్చున్న 5 మెంబర్స్లో ఈచ్ అండ్ ఎవరీ వన్ ఐడెంటికల్స్ వేరే ఉంటాయి. ఎవరు ఏం ఆలోచిస్తున్నారు, వాళ్ళ థాట్ ప్రాసెస్లో బ్యాక్గ్రౌండ్ ఏ రన్ అవుతుందని మనకు తెలియదు. దాని గురించి తెలుసుకోవడం కూడా అనవసరం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆమెకు అలాంటి ఒక ఎక్స్పీరియన్స్ అయితే దట్స్ సాడ్, ఆబ్వియస్లీ బ్యాడ్. అది ఏంటో సిచ్యువేషన్ అనేది కూడా మనకు తెలియదు. మీరు చెప్పింది కూడా నేను ఎక్కడో విన్నాను, కానీ నేను దానికి సంబంధించిన విజువల్ కానీ అలాంటిది ఏమీ లేదు. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే నేను ఎవరిని జడ్జ్ చేయలేను, నేను ఆ సిచ్యుయేషన్లో లేను. అంటే ఐ మీన్ అది త్వరలో రీడ్ చేసి కూడా లేను ఆర్టికల్స్ కానీ ఏం కానీ. బట్ స్టిల్ ఇట్స్ కంప్లీట్లీ డిపెండింగ్ ఆన్ సిచ్యుయేషన్స్. ఇప్పుడు మన ఇంట్లో మన వైఫ్తోనో పిల్లలతోనో వీళ్ళెవరితోనో గొడవ పడుతున్నాం అంటే అది సిచ్యుయేషన్. నెక్స్ట్ రోజు సంక్రాంతి పండుగ ఉందంటే అందరూ కొత్త బట్టలు కట్టుకొని మళ్ళీ బయటకు వస్తారు. మళ్ళీ అంతా జాయ్ఫుల్గా ఎనర్జీస్ ఎప్పటికప్పుడు మారిపోతూ ఉంటాయండి మనుషులు. ఈ రూమ్లో ఇప్పుడు ఫిల్ అయిన ఎనర్జీ ఒకటి ఉంది కదా, మనం ఎలా బయటికి వెళ్ళి వేరే వాళ్ళు వచ్చి వేరే అవార్డ్ ఫంక్షన్ జరుగుతుంది, ఇక్కడ ఇంకొక ఎనర్జీ ఉంటుంది. సో ఆమె ఆ రోజు లేకపోతే ఆ ఫిల్మ్ మేకర్స్ ఎవరో ఎటువంటి ఎనర్జీస్తో మనం మూవ్ అవుతున్నాం అనేది ఇంపార్టెంట్. ఒక సిచ్యుయేషన్ని పాజిటివ్ ఆస్పెక్ట్లో చూడాలి, పాజిటివ్ మైండ్తో అది మనకి కొడుతున్నా సరే, హార్డ్ హిట్టింగ్ ఇస్తున్నా సరే. ఎందుకంటే తాప్సీ పన్ను తెలుగులోనే ఇంట్రొడ్యూస్ చేయాలి, రాఘవేంద్రరావు చేతుల మీదుగా ఇండస్ట్రీలోకి వచ్చేది, ఆయన మీదే గతంలో కూడా కమెంట్స్ చేశారు, అది పెద్ద ఇష్యూ అయింది. మళ్ళీ రెండోసారి సౌత్ ముఖ్యంగా తెలుగు వాళ్ళను ఫిల్మ్ మేకర్స్ని టార్గెట్ చేశారు. మీకు నచ్చకపోతే చేయకుండా ఉండొచ్చు, యూ కెన్ ఆల్వేస్ రిజెక్ట్. ఎస్, దట్స్ వాట్. నో వన్ విల్ స్టాప్, నో వన్ విల్ కిల్ యూ. సో దాట్ ఐ బీన్, అంటే అప్పట్లో కూడా చాలా చెప్పేవాళ్ళు, అంటే ఇండస్ట్రీలో ఉంటే ఆఫర్ కావాలంటే అది చేయాలి ఇది చేయాలి. సార్ నేను 15 years నుంచి ఉన్నాను ఇండస్ట్రీలో. ఐ హ్యావ్ డన్ ఇన్ తెలుగు, ఐ హ్యావ్ డన్ ఇన్ కన్నడ, తమిళ్. బట్ నాకు ఎక్కడ అలాంటి సిచ్యువేషన్ రాలేదు, ఎక్కడ నన్ను ఇబ్బంది పెట్టే, అంటే డేట్కి ఆర్ ఇలా టైమింగ్స్కి నేను గొడవ పడ్డాను తప్ప నాకు ఎప్పుడు పర్సనల్ హరాస్మెంట్ లాగా నాకు ఎక్కడ జరగలేదు. మేబీ ఐఎమ్ బ్లెస్డ్, ఐ డోంట్ నో, మేబీ అదర్స్కి. దట్స్ కంప్లీట్లీ యువర్ చాయిస్. ఇఫ్ యూ హ్యావ్ ఎడ్యుకేషన్ యూ క్విట్ ఇట్, యూ గో డూ సంథింగ్ ఎల్స్. డిపెండ్స్ ఆన్ ద సిచ్యుయేషన్. ఈవెన్ నేను అదే చెప్తాను, నాకు ఎక్కువ ఆడిషన్స్కి వెళ్ళే అలవాటు లేదు. బై గాడ్స్ గ్రేస్ ఫ్రమ్ ద బిగినింగ్, ద డే ఐ స్టార్టెడ్ మై కెరియర్, ఒక డేకి నేను 3 కాల్ షీట్స్ ఇచ్చేదాన్ని సీరియల్స్లో కూడా. అండ్ సినిమా వచ్చినప్పుడు నేను చేయలేదు, అండ్ నాకు డేట్స్ మ్యాచ్ అయ్యేది కాదు. అండ్ ఐ డింట్ హ్యాడ్ దట్ మచ్ ఆఫ్ థాట్స్. నాకు తెలీదు ఎలా తీసుకోవాలి, బికాజ్ ఐ వాజ్ వెరీ యంగ్. సో నాకు అలాంటి సిచ్యువేషన్ ఎప్పుడూ రాలేదు సార్. నాకు ఒకరు ఫోర్స్ చేసి నాకు వద్దంటే నాకు ఈ కాన్సెప్ట్ నచ్చలేదు. బికాజ్ జగతి క్యారెక్టర్ వచ్చినప్పుడు ఐ వాచ్డ్ బెంగాలీ సీరియల్ని, సేమ్ సీరియల్ని వాచ్ చేసి నేను ఇది అక్సెప్ట్ చేశాను. సో దట్ వాజ్ కంప్లీట్లీ మై డిసిషన్. ఐ హ్యావ్ నో రిగ్రెట్స్ ఆన్ దట్. ఏజ్డ్ రోల్ చేశాను, ఐ వాజ్ ఓకే అట్ దట్ మూమెంట్. ఇప్పుడు కూడా నేను ఏమొచ్చినా కానీ నేను థింక్ చేస్తాను, క్యాన్ ఐ డూ ఇట్, ఐ విల్ డూ ఇట్. ఫోర్స్ఫుల్లీ నో వన్ కెన్ మేక్ మీ డూ ఎనీథింగ్. సార్ ఆమె సౌత్లో చాలా ఫిల్మ్స్ చేస్తున్నారు. ఆమె ఇప్పుడే చెప్తే పోయేదిగా. ఇప్పుడు చనిపోయే ముందు ఆత్మకథలు రాయడం, ఇండస్ట్రీ దాటిపోయిన తర్వాత వేరే ఇండస్ట్రీ. డిపెండ్స్ ఆన్ ద మూడ్ అండ్ పర్సన్. ఏదో వచ్చింది అప్పుడు మీ టు సంథింగ్ ఏదో, మేబీ షీ సఫర్. యూ రియాక్ట్ రైట్ దెన్ అండ్ దేర్. ఇఫ్ యూ వాంట్ టు డూ ఇట్, అదర్వైజ్ ఆఫ్టర్ డూయింగ్ ఇట్ డోంట్ కమెంట్. దట్స్ వాట్ ఐ ఫీల్ లైక్ డూయింగ్, బికాస్ your parents have given you education. You have 100 ways to live. You can cook, you can create some new job, or you can do some business. చాలా వేస్ ఉంటాయి. బట్ నువ్వు కమెంట్ చేస్తూ నువ్వు తప్పులు చేసుకుంటూ వెళ్ళిపోతే యూ హ్యావ్ నో రైట్స్ టు కమెంట్ ఆన్ సంబడి. జ్యోతి గారు, థ్యాంక్ యూ. కిల్లర్ అనేది చాలా ఇంట్రెస్టింగ్ ఉంది టీజర్. సో ఓకే, క్యారెక్టర్ డ్రివెన్ స్టోరీలా ఉంది. సో ఓకే, మీ